అండ్ మహిళలకి ఈనాడు ప్రొడక్షన్లో ఉండేదేంటో నేను చెప్తా. టీవీ సీరియల్స్ చేస్తారు కదా, ఈనాడు ప్రొడక్షన్స్కి ఉన్నంత విలువలు పూర్తిగా పిల్ల గురించి ఏ పాట పాడుద్ది, ఎక్కడి నుంచి వచ్చి చచ్చింది, ఏం చేస్తుంది అనేది మొత్తం యాంకర్ చెప్పాక ఆ పిల్ల మైక్ అందుకొని ఏదో పాడుద్ది. సంగీతం రాకున్నా సరే పాటల్లో బాగా ఫేమస్ అయ్యి కోట్లు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా జడ్జిలుగా పెట్టి కేవలం పాడుతా తీయగాలోనే కాస్ట్యూమ్స్ గురించి ఇది ఈ పిల్లకి క్లాస్ రూపంలో చెప్పాడు కీరవాణి. అమ్మ ఇప్పుడు ఒక పదం ఇస్తాను, ఇలా పలుకు ఇలా పలుకు ఇలా పలుకు, ఒకసారి దీనికి ఒత్తిచ్చి పలుకు, దీనికి ఒత్తిచ్చి పలుకు, దీనికి ఒత్తిచ్చి పలుకు. ఇన్ని రోజులు ఉన్నావు, ఏ రోజైతే నేను బొడ్డు కిందికి చీర కట్టుకోమన్నావు ఆ రోజే మానేయాల్సింది నువ్వు. షో మైక్ పడేసి రావాల్సింది, వాడు మొహాన కొట్టేసి. నువ్వు ఎలిమినేట్ అయ్యాక ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం అంతా పాటున్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో యాక్చువల్గా నిన్న మార్నింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వ్యక్తి లైక్ అమ్మాయి ఏమంటుందంటే, సో నన్ను అదేవిధంగా నా తోటి సభ్యులు చాలామందిని సో కొన్ని మాటల వల్ల అంటే లైక్ బొడ్డు కిందకి శారీ కట్టుకోవాలని మళ్ళీ కావాలని నన్ను దూరం పెడుతున్నారు. ఈ ఇండస్ట్రీలోకి రావాలంటే ఎంతో పలుకుబడి ఉంటేనే రావాలని ప్రవస్తి అమ్మాయి పేరు సింగరు. సో ఆ అమ్మాయి ఈ ఆరోపణలు అయితే చేయడం జరిగింది, ముఖ్యంగా కీరవాణి మీద, అదేవిధంగా సింగర్ సునీత మీద, చంద్రబోస్ గారి మీద. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ ఈ పిల్ల పేరు నేను పలకను, తర్వాత సంగతి అందరికి అర్థమైన అమ్మాయి ప్రవస్తి. నాతో పాటు ఇంతమంది అన్నావు కదా, నీ ఏడుపేదో నువ్వు ఏడు, నాతో పాటు అని ఊరందరినీ కలుపుకో. మాకు వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు. నీ ఏడుపేదో నువ్వు ఏడిచి నువ్వు నీకు కొనసాగాలనుకుంటే కొనసాగు, లేదా సర్దుకొని పోతా అంటే సర్దుకుపో. 100 మార్కులు వచ్చిందనుకో, నేను ఎంత బాగా చదివానో అన్ని మార్కులు వచ్చాయి. 20 మార్కులే వచ్చాయి అనుకో, టీచర్కి నా మీద కక్ష. అందరికి ఎక్కువ మార్కులు వేస్తుంది, దొంగ మొహం ఉంది, నాకు మాత్రమే 20 మార్కులు వేస్తుంది, నేను ఎంత బాగా రాసినా కూడా అసలు 1 మార్క్ ఎక్కువ వేయదు అంటారు. 100కు 100 వేస్తే మొన్న కూడా బిగ్ బాస్ ఆ పిల్ల సోనియా, నువ్వు మధ్యలో ఎలిమినేట్ అయినందుకు నాగార్జున గారు అసలు హోస్ట్కే పనికిరాడు, బిగ్ బాస్ ఒక చెత్త షో, అదే 50 లక్షలు సూట్ కేసు ఇస్తే అలాగే మాట్లాడతావా? చెప్పు. నవ్వు ఈటీవీకి సింగింగ్ షోలు వేరే ఛానల్స్లోనూ ఉన్నాయి. ప్రొడక్షన్స్ ఇప్పుడు ప్రజెంట్ జ్ఞాపిక, ఇంతకుముందు ఈనాడు ప్రొడక్షన్ అది. ఇప్పుడు ప్రవీణ గారు తీసుకున్నారు, ప్రవీణ కడియాల, అనిల్ కడియాల. వీళ్ళు సీరియళ్ళు తీస్తారు, మధ్యాహ్నం వంట కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఇవి కొన్ని ఎంటర్టైన్, అలీతో సరదాగా ఈ షోస్ కూడా వీళ్ళవే. అండ్ ఈనాడు ప్రొడక్షన్స్ కొన్ని మల్లెమాల, వీళ్ళు ముగ్గురే పంచుకుంటూ ఈటీవీని ఉద్ధరిస్తున్నారు, మనల్ని కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. రైట్. పాడుతా తీగ అనే షో మాత్రం ఇది 25 సంవత్సరాల తర్వాత వచ్చిన ఎడిషన్, సిల్వర్ జూబ్లీ. సో బాలు గారు ఉన్నప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇలా తయారైంది అనే మాట పడకుండా అంతకు మించి మెయింటైన్ చేస్తున్నారు ఉన్నత విలువలతో. అండ్ మహిళలకి ఈనాడు ప్రొడక్షన్లో ఉండేదేంటో నేను చెప్తా. టీవీ సీరియల్స్ చేస్తారు కదా, వన్ డేనే కాస్ట్యూమ్ చేంజ్ ఉండదు. ఓకే. ఆ రోజు నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళాలి, అంత గౌరవిస్తారు మహిళల్ని. ఇప్పుడు వేరే టీవీ సీరియల్స్కి వెళ్తే నీకు 6 డ్రెస్ చేంజ్లు ఉంటాయి, అందులో 2-3 కంటిన్యూటీలు ఉంటాయి, 2-3 ఫ్రెష్లు ఉంటాయి. ఎప్పుడు ఏ సీన్ ఎక్కడ కొనసాగింపో తెలిసి చావదు, సగం బట్టలు మార్చుకోవడానికే నీ రోజు గడిచిపోతుంది. అలా ఉంటుంది బేసికలీ. కానీ ఈనాడు ప్రొడక్షన్స్ అట్లా కాదు, నువ్వు ఏ సింగిల్ కాస్ట్యూమ్ వచ్చావా అంతే, 6కి ప్యాకప్, ఎక్కువసేపు కూడా ఉంచరు. అలా సుమన్ గారి షోలు ఇవన్నీ నేను ఇంతున్నప్పటి నుంచి వీళ్ళని చూస్తూనే పెరిగా. ఓకే. నేను డబ్బింగ్ చెప్పేవాడిని యానిమేషన్స్కి, మనుషులకు కాదు, ఓకే, యానిమేషన్స్కి. సో చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఇవన్నీ కూడా. ఈనాడు ప్రొడక్షన్స్కి ఉన్నంత విలువలు వేరే ప్రొడక్షన్స్కి లేవని నేను వాళ్ళని కించపరచలేను, కానీ మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఉంటాయి అది. అండ్ నెక్స్ట్ ఇక పాడుతా తీగ షో, మిగతా సింగింగ్ కాంపిటీషన్ షోలు ఏంటంటే జడ్జిలు అప్పుడు లైమ్ లైట్లో ఉన్న వాళ్ళని తెస్తారు, కొంచెం హీరోయిన్లను తెస్తారు, ఎవరెవరినో పెట్టేసి ఆ షోని రక్తి కట్టిస్తారు. పూర్తిగా పిల్ల గురించి ఏ పాట పాడుద్ది, ఎక్కడి నుంచి వచ్చి చచ్చింది, ఏం చేస్తుంది అనేది మొత్తం యాంకర్ చెప్పాక ఆ పిల్ల మైక్ అందుకొని ఏదో పాడుద్ది. పాడుతా తీగల కాదు, ఉన్నత విలువలు ఉన్న జడ్జిలు ఉంటారు,
సంగీతం గురించి పూర్తిగా తెలిసిన జడ్జిలు ఉంటారు. అదొక స్కూల్, నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ షో. ఓకే. అండ్ ఇంట్రొడక్షన్ కానీ నువ్వు పాడే పాట కానీ నీ గురువు పేరుగా నువ్వే చెప్పుకోవాలి నువ్వేం చేస్తున్నావు అని. అది రూల్ అక్కడ. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు నెంబర్ 1 స్థాయిలో ఉన్న సింగర్స్ అందరూ కూడా. అండ్ సంగీతం రాకున్నా సరే పాటల్లో బాగా ఫేమస్ అయ్యి కోట్లు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా జడ్జిలుగా పెట్టి మిగతా షోలు రన్ చేశారు. కానీ నీకు ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని నువ్వు ఎంత స్థాయికి వెళ్ళినా సంగీత పరిజ్ఞానం లేకుండా అక్కడ జడ్జి స్థానంలో నువ్వు ఉండలేవు. ఈనాడు టెలివిజన్లో మాత్రమే అది పాడుతుంది. మరి ఎందుకు సింగర్ ప్రవస్తి ఈ విధంగా ఆరోపణ చేసింది? చెప్దాం అక్కడ దాకా వద్దాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి కీరవాణి ఏదైతే స్టేజ్ ఈవెంట్స్ కొన్ని ఉంటాయో అవి చేస్తే ఆయనకి నచ్చదని ఆమె అట్లా చెప్పడం జరిగింది. చెప్పింది ఆవిడ బోల్డ్ చెప్పిందిలే. ఫస్ట్ వీళ్ళ గురించి చెప్పుకున్నాక ఆ పిల్ల ఎందుకు అలా చెప్పిందో కూడా చెప్దాం. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇకపోతే కాస్ట్యూమ్స్. కేవలం పాడుతా తీయగాలోనే కాస్ట్యూమ్స్ గురించి ప్రత్యేకంగా శ్రద్ధ ఉంటుంది. పిల్ల చాలా నీట్గా డ్రెస్అప్ అయి ఉండాలి. నువ్వు లంగా ఓని కట్టుకున్నా లేకపోతే ఇంకేమైనా డ్రెస్లు వేసుకున్నా సరే నీట్గా ఉంటాయి. ఈనాడు కాస్ట్యూమ్స్ ఎప్పుడు కూడా నేను బొడ్డు కిందకి చీర కట్టుకోమని అడగరు. ఓకే. వాళ్ళకి అవి కూడా తెలియదు వాళ్ళకి అలా ఉంటుందని కూడా తెలియదు. నువ్వు పొరపాటున ఏదైనా వేసుకున్నా కూడా అమ్మ ఇది వద్దు ఇంకేదైనా కాస్ట్యూమ్ ఉందా అని అడుగుతారు. బ్లౌజ్ కూడా చేతికి ఇక్కడ దాకా ఉండాలి. ఇక్కడికి ఉంటాయి. దే విల్ నెవర్ ఎంటర్టైన్. అండ్ చున్నీలు వేరు, స్కార్ఫ్లు వేరు. అట్టేసేసుకొని వస్తారు స్కార్ఫ్లు. చున్నీలు ఏంటంటే ఇంచుమించు 7 గజాల చీర కాకుండా సగం ఉంటుంది దానికి నిండుగా, అక్కడి వరకు అట్లా ఉండేవి. అవి మాత్రమే ఎంటర్టైన్ చేస్తారు. ఇన్ని ఉంటాయి ఈనాడు టెలివిజన్ వాళ్ళకి. మేకప్ దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా. ఈవెన్ నేను అసభ్యంగా ఎవరు తాకరు. ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం అంత ఉంటుంది. నిన్ను షోలో పాడిస్తే నువ్వు ఒకలాగా, నిన్ను ఎలిమినేట్ చేస్తే ఒకలాగా మాట్లాడావు. అండ్ ఈవిడ చేసిన ఆరోపణల గురించి మాట్లాడుకుందాం. నీకు భాష మీద పరిజ్ఞానం ఉండాలని చెప్పారు. ఎప్పుడు నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో పాట అమ్మాయి చాలా బాగా పాడింది. ఓకే. కాకపోతే తెలుగులో నీకు ఆ భాష పూర్తిగా తెలిస్తే నువ్వు చేసే మ్యాజిక్ వేరే ఉంటుంది. నీకు ఇప్పుడు ఒత్తులు దీర్ఘాలు ఇవన్నీ మనకు ఉంటాయి కదా, వాటిని ఒత్తులు దీర్ఘాలతోనే పలకాలి. ఇప్పుడు కొండ మీద అన్నావు అనుకో, కొండ మీద అనకూడదు, కొండ మీద అంటాం. ఎందుకంటే కొండ అంత ఉంటుంది కదా, నీ నోట్లో కూడా అది పలకాలి. ఓకే. జారి పడింది అంటారు, జారి పడింది అన్నద్దు. ఓకే. అది జారినట్టు నీ గొంతులో రావాలి. చిన్నది అంటాం ఎందుకు, అది చిన్నది కాబట్టి. పెద్దది అంటాం ఎందుకంటే అది పెద్దది కాబట్టి. పెద్దది చిన్నది అనకూడదు. ఓకే. నీకు అర్థమైందా? దూరంగా ఉంటాడు వాడు, ఈ పిల్ల దగ్గరగా ఉంటుంది. దగ్గరగా పలకాలి, దూరంగానే పలకాలి. భాష మీద పరిజ్ఞానం ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పాటలో కూడా దాన్ని చూపించేసి రక్తి కట్టిస్తారు. ఇది ఈ పిల్లకి క్లాస్ రూపంలో చెప్పాడు కీరవాణి. అమ్మ ఇప్పుడు ఒక పదం ఇస్తాను, ఇలా పలుకు, ఒకసారి దీనికి ఒత్తిచ్చి పలుకు, దీనికి ఒత్తిచ్చి పలుకు. ఇప్పుడు కూర్చోండి. అయ్యో ఎండపడకొచ్చారు, రండి కూర్చోండి, మర్యాద కూర్చోండి. ఎవడు పిలిచాడో, నేను వచ్చావుగా సర్లే కూర్చో, వెడకారం కూర్చోండే అంటాం. ఏంటి వాగింది చాలే ఇక కూర్చో అని. పదం కూర్చోండి, నువ్వు పలికే విధానంతో దాంట్లో ఉన్న భావాలు మారిపోతాయి, అర్థాలు మారిపోతాయి. అదే రాతలో కూర్చోండి చదివితే దీన్ని ఎలా చదవాలో నీకు తెలియదు. నీకు అందులోని భావం అర్థమైతే ఆ కూర్చోండిని ఎలా పలకాలో నీకు తెలుస్తుంది. ఆ సిట్యువేషన్ అర్థమైతే, ఆ సిట్యువేషన్ అర్థం అవ్వాలంటే నీకు భాష మీద పరిజ్ఞానం ఉండాలి. నీకు అర్థమైందా? సింగింగ్ కాంపిటీషన్కి వచ్చినప్పుడు పక్క వాళ్ళలో ఏం చూస్తున్నారు, నీలో ఏం చూస్తున్నారు అనేది జడ్జెస్ చెప్తారు నీకు. నీ మొహం మీద ఎప్పుడేమల్లా సరిగ్గా పాడు అంటే నిన్ను తిట్టినట్టు కాదు, అలా నిన్ను హేళన చేసినట్టు కాదు, నిన్ను అవమానించినట్టు కాదు. నేర్చుకో తల్లి అని దాని అర్థం. గురువు స్థానంలో ఉన్నారు కాబట్టి నేర్చుకోమని చెప్తారు. నీ సాటి వాళ్ళు నీకు చెప్పరు నేర్చుకోమని, ఎందుకంటే నువ్వు బాగా నేర్చేసుకుంటే వాళ్ళని ఎక్కడ డామినేట్ చేస్తావు అని. ప్రతి సింగర్కి అలా చెప్తారు నేర్చుకోమని. పద్ధతిగా ఉండమని చెబితే నేను అవమానించినట్టు కాదు, నీకేదో నేర్పినట్టు. ఇప్పుడు నిన్ను ఎలిమినేట్ చేస్తారు, ఇన్ని రోజులు ఉన్నావు. ఏ రోజైతే నేను బొడ్డు కిందికి చీర కట్టుకోమన్నావు ఆ రోజే మానేయాల్సింది నువ్వు. షో మైక్ పడేసి రావాల్సింది, వాడు మొహాన్ని కొట్టేసి. నువ్వు ఎలిమినేట్ అయ్యాక ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు?
అంటే నువ్వు గెలిస్తే నీకు ఈ అవమానాలన్నీ ఓకేనా? ఇప్పుడు నువ్వే గెలిచావు, ఆ రోజు నేను బొడ్డు కింద చిరగమనింది ఓకే, నీకు నిన్ను సునీత అవమానించింది ఓకే, కీరవాణి నిన్ను చీపు అనింది ఓకే, చంద్రబోస్ వచ్చి నీ జుట్టు బీకి 2 కొట్టినా ఓకే నీకు, నువ్వు గెలిస్తే. నువ్వు ఎలిమినేట్ అయిపోతే నీకు గతంలో ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు సునీత ఇట్లా వచ్చి నా ముక్కు ఇట్లా గిల్లింది అని చెప్పావు నువ్వు. దేనికి? సో ఎలిమినేట్ అయితే నీ బాధ అర్థమైంది. నీతో ఉన్న వాళ్ళల్లో నీలో ఏదో 1-2 తక్కువ ఉన్నాయని అర్థమే, కానీ నువ్వు మరీ అసలు నీచము, నువ్వు దేనికి పనికిరావు, అసలు నువ్వు సింగర్వే కాదని ఎవరు అనలా. నీతో ఉన్న నలుగుట్లో నీకు 4వ ర్యాంక్ వచ్చింది అంతే. వాడికి మొదటి ర్యాంక్ వచ్చింది, ఈవిడికి 2వ ర్యాంక్ వచ్చింది. సో 1, 2, 3 ఉండాలి అంటే 4ని ఎలిమినేట్ చేస్తేనే మేము ముందుకు వెళ్ళగలం. అందుకని చెప్పేసి ఎలిమినేషన్స్ ఉంటాయి, 1 after 1 ఎప్పుడు వెళ్ళాల్సిందే. ఎలిమినేషన్ కూడా ముందే ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదంటారు అని అంటున్నారు. ఇప్పుడు ఈవిడ చేసిన ఆరోపణలు ఏంటంటే వీళ్ళందరూ అదేంటిది చిల్లరిచ్చి గెలిచారు, టాలెంట్ కాదు. అంటే నువ్వు ₹1,00,00,000 ఇచ్చావనుకో కీరవానికి, నువ్వు నాంపల్లి స్టేషన్ కాడ అన్నా కూడా ఓకే, నువ్వు ఫస్ట్ నువ్వు అంతే. అది ఈవిడ చెప్తుంది. చూసే వీళ్ళంతా పిచ్చోళ్ళ. ఇప్పుడు బాలుగారు తెచ్చిన పాడత తీగ షోకి ఎందుకు ఎంత వాల్యూ ఇచ్చారంటే ఈటీవీ సంగీతానికి పెద్దపీట వేస్తుంది. అందుకనే సండే అందరు సింగర్స్ పెట్టి స్వరాభిషేకం కూడా చేస్తారు. అవును, అంతమంది జనాలు ప్రతి పాట గురించి ఆ రోజుల్లో ఏం జరిగిందంటే అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది చేస్తూ అది ఎందుకు అంతగా తీసుకెళ్తున్నారు? సంగీతం అంటే చాలా ఇష్టం. ఈనాడు గ్రూప్ సంస్థలు అన్నీ కూడా పెద్దపీట వేస్తాయి. రాత్రిపూట కూడా నువ్వు మిగతా ఛానల్స్లో అడ్డమైన చెత్త అంతా వేస్తే ఈటీవీలో ఈ రోజు వరకు కూడా ఆ సరాగాలు వేస్తారు. ఈనాడు సరాగాలని పాటలే, అందులోనూ సెలెక్టెడ్ పాటలు. మళ్ళీ ఏ పాట పడితే ఆ పాట వేరు. నెక్స్ట్ ఈనాడుకి మయూరి విడుదల అని మయూరి ఆడియో సంస్థ ఉండేది. ఓకే, లిరిక్స్ అండ్ మ్యూజిక్ పద్ధతిగా ఉంటేనే వాళ్ళు ఆడియో కొంటారు, ఏది పడుతుంటే వాళ్ళు కొనరు. అండ్ కొన్ని సినిమాలు విడుదల చేసేది ఈనాడు, అన్నీ ఉంటేనే వాళ్ళు విడుదల చేస్తారు, లేకపోతే చేయరు. అవి హిట్ ఆఫ్ ఫ్లాప్ తర్వాత సంగతి. అన్నీ 100 రోజులు ఆడాలని లేదు, కాకపోతే కొన్ని ఉంటాయి. నువ్వు చూడు, ఇప్పుడన్నా ఈటీవీ విన్న ఓ యాప్ ఓపెన్ చేసి చూడు, నీకు పద్ధతిగా లేకుండా ఏది కనపడదు. అండ్ ప్రతి హీరోయిన్స్ కానీ వాళ్ళ వేషధారణ కానీ టీవీ సీరియల్స్ సైతం ఈవెన్ నిండుగా ఉంటారు. అలాగే ఆదరించారు కూడా జనాలు. ఈవెన్ వ్యాంప్ క్యారెక్టర్లు కూడా మొహంలో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉండేవి, కానీ వేషధారణలో ఎప్పుడు చండాలంగా చూపించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ పిల్లని సరిగా పాడలేదు అన్నందుకు నన్ను పాడలేదు అంటావా, ఇంత కోకిల గొంతేసుకోండి నేను వస్తే ఎట్లా అంటావు నువ్వు, నీ సంగతి చెప్తా అని చెప్పేసి ఈవిడ ఇలా అనింది. తప్పులు ఉంటేనే తప్పమ్మా అని చెప్తారు, చెప్పే అర్హత కూడా వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆ స్థాయిని ఆల్రెడీ దాటి వచ్చారు కాబట్టి, ఎన్నో విన్నారు కాబట్టి అంతే. ఈవిడ చేసే ఎలిగేషన్, ఇప్పుడు నువ్వు పాడతావో లేకపోతే సర్దుకొని ఇంటికి పోతావో నీ ఇష్టం, కానీ ఊరికే ఎలిగేషన్స్ పాస్ చేయకూడదు. అండ్ తెలిసిన వాళ్ళైతే ఊరుకోరు, మనకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం. ఓకే, తెలియని వాడిని నమ్ముతారు, నిజంగానేమో పాడుతుంది ఇట్లయిందేమో అట్లా అయిందేమో, అప్పుడు బాలుగారు ఉన్నప్పుడే బాగుండేది ఇప్పుడేంటి ఇలా తయారైంది అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ నిజం తెలియాలి కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఓకే సరే, థ్యాంక్ యూ అండి.